ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి ఆల్రెడీ మనమైతే లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ వీక్‌లో చూసుకున్నట్లయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి రెండో విడత అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో, ఈ విషయం అలా ఉండగా చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో, నాకైతే సార్ నేనైతే స్టేటస్ చెక్ చేసుకున్నాను. సో, నాకు క్లియర్‌గా చూసుకున్నట్లయితే పెండింగ్ అట్ సెక్రటేరియట్ అని అయితే చూపిస్తోంది. సో, దీనికి ఏం చేయాలి? ఏంటి సొల్యూషన్ అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో, ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, అంటే డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు సో, మొదట విడత అమౌంట్ అనేది మీకు ఎంతకు పడిందో లేదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ వీడియోలో కూడా అడిగాను. సో, కొంతమంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేశారు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే సో, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి మనకు రెండో విడత అనేది నెక్స్ట్ వీక్‌లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి అయితే క్లారిటీ అయితే ఉందనుకుంటున్నా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇకపోతే పెండింగ్ అట్ సెక్రటేరియట్ అని అయితే ఉంది సార్. నాకు స్టేటస్ అనేది చూపిస్తుంది. సో, నేను ఎలిజిబుల్లా కాదా? ఎలిజిబుల్లా కాదా? ఎలిజిబుల్లా కాదా? ఈ ఒక్క క్వశ్చనే మీ మైండ్‌లో అయితే సో, నడుస్తుందని అయితే నాకు తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే మనకు లాస్ట్ వీక్ నుంచి చూసుకున్నట్లయితే సో, సచివాలయాల్లో ఈ ప్రాసెస్ సంబంధించి ఆల్రెడీ సో, బ్యాక్ ఎండ్‌లో అయితే ప్రాసెస్ అనేది అయితే చేస్తున్నారనమాట. సో, మొత్తం వెరిఫికేషన్ అనేది వాళ్ళు సో, మీ కాలేజెస్ నుంచి అయితే డేటా అనేది కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, మీరు కాలేజెస్‌లో కనుక మీ ప్రిన్సిపల్స్ గానీ వాళ్ళు ఉంటారు కదా! మీ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళందరినీ కూడా రీచ్ అవుట్ అవ్వండి. సో, రీచ్ అవుట్ అయ్యి మాకు స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తోందని అయితే చెప్పండి. వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత సచివాలయాల్లో వీళ్ళు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే మీకు అక్కడ సో, ఎలిజిబుల్ అని అయితే స్టేటస్ అనేది అప్డేట్ కావడం అయితే జరుగుతుందనమాట. సో, మీకు ఇంతకు ఎలిజిబుల్ అని చూపిస్తుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక్కడికైనా మీ ఫ్రెండ్‌కి షేర్ చేయండి.